ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా మరియు పండుగల్లో తొలి పండుగగా జరుపుకుంటాము. ఈరోజు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రతి సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజించారు మన పూర్వీకులు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. మకర రాశిలో సూర్యుని ప్రవేశాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగాను, కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలంగాను లెక్కించారు. సూర్యుని దక్షిణాయన ప్రారంభం మొదలైన రోజు. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరమైనది కాగా దక్షిణాయనం ఆధ్యాత్మికంగా విలువైనది, పితృదేవతలకు ప్రీతికరమైనది. విష్ణుమూర్తికి ప్రియమైన తొలి ఏకాదశి నుంచి పండుగలకు శ్రీకారం చుట్టబడింది. వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, వినాయక చవితి, ఋషి పంచమి, దేవీ నవరాత్రులు, విజయదశమి, దీపావళి మొదలైన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. మరిప్పుడు తొలి ఏకాదశి పుణ్యదినం గురించి తెలుసుకుందామా? ఈ రోజు నుంచి విష్ణుమూర్తి 4 నెలల పాటు క్షీరసాగరంలో శేషసాయిపై శయనించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేలుకుంటాడని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు మధ్యనున్న కాలమంతా పుణ్యకాలం. విష్ణువు శయనిస్తాడని చెప్పినా అది యోగ నిద్రయే కానీ మనకు కలిగే సుషుప్తి నిద్ర కాదు. తొలేకాదశికి సంబంధించి స్కాంద పురాణంలో ఒక కథ ఉంది. అదేంటో తెలుసుకుందామా? సాంకృతి అనే ముని వృకాసురుడు అనే రాక్షసునికి భయపడి హాటకం అనే ఒక రహస్య గుహలో విష్ణుమూర్తి ప్రతిమను నిలుపుకుని వ్రతదీక్షకు పూనుకున్నాడు. వృకాసురుడు సాంకృతి ముని జాడను తెలుసుకుని ముని ఉన్న గుహలోనికి జొరబడి ఎదుటనున్న శ్రీహరి ప్రతిమను కాలితో తన్ని విసిరివేశాడు. ముని కోపించి, నీ కాళ్ళు పడిపోవుగాక అని శపించాడు. శాప ఫలితంగా వృకాసురుడు కాళ్ళు కదపలేనివాడయ్యాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి తిరిగి కాళ్లను పొందాడు. అప్పటి నుండి దుష్టకార్యాలు చేస్తూ ఇంద్రుని అష్టకష్టాలకు గురిచేశాడు. ఇంద్రుడు అశూన్య శయన వ్రతం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడు. శ్రీహరి ప్రత్యక్షమై ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు తాను హాటకేశ్వర గుహలో అనేక బ్రహ్మాండాల భారం వృకాసురుడు కదలకుండా తన కాళ్ల మీద పడవేసి ఆపై తాను లక్ష్మీదేవితో పాటు శయనిస్తానన్నాడు. శ్రీహరి వేసిన భారంతో వృకాసురుడు పాదాలు వచ్చినా కదలలేనివాడయ్యాడు. ఈ 4 నెలల సమయంలో చేసిన వ్రతాలు, దానాలు అధిక ఫలాలను ఇస్తాయి. అంటే ఏ చిన్న పని చేసినా రెట్టింపు శుభ ఫలితాలు అందుతాయి. కానీ దుష్టబుద్ధితో ఎంత తపస్సు చేసినా అది వ్యర్థమే అవుతుంది అని ఈ పురాణ కథ చెబుతోంది. దక్షిణాయన కాలం వర్షాకాలం. వాతావరణంలోని మార్పులను తట్టుకుని రోగాల బారిన పడకుండా ఉండేందుకు వ్రతాలు, ఆచారాల ద్వారా మనిషికి దైవ చింతన కలిగిస్తూ దైవం వైపు నడిపిస్తూ మన పూర్వీకులు మానవ జీవితాన్ని ఇలా ప్రభావితం చేశారు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.